ఈరోజు నేను మాట్లాడే మాటలు కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమంది నా మాటలతో ఏకీభవించకపోవచ్చు, మరికొంతమందికి అయితే అసలు నా మాటలు అర్థమే కాకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా నిజం మాట్లాడడం అనేది నా అలవాటు. ఎవరి కోసమో నా అలవాటుని నేను మార్చుకోలేను. అందుకే ఈరోజు మీ ముందుకి ఒక నిజాన్ని తీసుకొచ్చా. కొంచెం జాగ్రత్తగా వీడియోని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. గత కొన్ని గంటలుగా, కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఒక విధ్వంసం అనేది జరుగుతున్నది. వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తున్నారు. అంబటి రాంబాబు గారి ఇంటి మీద అటాక్ చేయడము, అంబటి రాంబాబు గారి కార్లని కాల్చేయడము, అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయడం మనం చూసినాం. జోగి రమేష్ గారి ఇంటి మీద అటాక్ చేయడము మనం చూసినాము. జోగి రమేష్ గారి ఇల్లు కాల్చేయడము మనం చూసినాం. జోగి రమేష్ గారి మీద కేసులు పెట్టారు, అంబటి రాంబాబు గారి మీద కేసులు పెట్టారు. ఇవన్నీ విషయాలు మనం చూసాం. కాకపోతే అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ గారే టార్గెటా, కావాలని తెలుగుదేశం పార్టీ వీళ్ళ మీద కక్షతో ఒక టార్గెట్ అనేది పెట్టుకొని వీళ్ళని వేధిస్తుందా అంటే కాదండి. ఇందులో సగం నిజమే ఉన్నది, పూర్తి నిజం అనేది లేదు. యాక్చువల్గా టార్గెట్ ఎవరు అంటే భూమన గారు. భూమన గారిని టార్గెట్ చేద్దాము అనుకున్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా మీ అందరికీ చెప్పాలి. ఈ ఇష్యూలన్నీ ఎందుకు జరుగుతున్నాయి? తిరుమల లడ్డు ప్రసాదం మీద ఈ ఇష్యూలన్నీ జరుగుతున్నాయి. వైసీపీ నాయకుల్ని భయపెట్టించాలి, లడ్డూ ప్రసాదం గురించి వైసీపీ నాయకులు మాట్లాడకూడదు అని ఇంత పెద్ద రచ్చ జరుగుతుందంటే కాదు. ఇది తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి విషయం కాదు. ఇందులో సగం నిజమే ఉంది, ఇందులో కూడా పూర్తి నిజం లేదు. ఒకవైపు అంబటి గారు, జోగి రమేష్ గారు టార్గెట్ కాదు, మరొక వైపు ఇది తిరుమల తిరుపతి ప్రసాదం లడ్డూకి సంబంధించినటువంటి విషయం మాత్రమే కాదు, దీని వెనకాల ఇంకొక రహస్యం, ఇంకో విషయం కూడా ఉన్నది. ఇక ఏంటి అంబటి గారు టార్గెట్ కాదు, భూమన గారు టార్గెట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే నిజం అదే. ముందుగా భూమన గారిని టార్గెట్ చేద్దాం అనుకున్నారు. కానీ సమయానికి ఆయన ఒక యాగం ఏదో చేస్తున్నానని చెప్పేసి బయటికి రాలా, రెచ్చగొట్టారు, బయటికి రాలా ఆయన యాగం అని చెప్పేసి లోన ఉండిపోయాడు. అందుకే ఆయన ఏమీ చేయలేకపోయారు. దాని తర్వాత విడుదల రజనీ గారిని టార్గెట్ చేద్దాం అనుకున్నారు. ఈవెన్ ఆమె మీద అటాక్ కూడా ప్లాన్ చేశారు, జరిగింది, మీరు కూడా చూశారు. కానీ ఆమె మహిళ, రేపు పొద్దున ఏదైనా రివర్స్ కొట్టే అవకాశం అనేది ఉంది అని చెప్పేసి భావించి ఆమెని వదిలేశారు. ఇక అంబటి రాంబాబు గారు ఆయనే బయటకు వచ్చి రోడ్డు మీద దొరికారు. అప్పుడు వీళ్ళకి వచ్చినటువంటి థాట్ ఏంటంటే లేదు, అంబటి రాంబాబు గారిని టార్గెట్ చేయాలి. జోగి రమేష్ గారు కూడా ఆయన బయటకు వచ్చి నారా లోకేష్ గారి గురించి మాట్లాడారు. అప్పుడు వీళ్ళకి థాట్ వచ్చింది, జోగి రమేష్ గారిని టార్గెట్ చేయాలి అని చెప్పేసి. ఇక ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. అసలు మ్యాటర్ అనేది మీ అందరికీ చెప్పాలి, కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకని చెప్పేసి ఈ నాయకులను టార్గెట్ చేద్దాం అనుకున్నారు, ఎందుకని చెప్పేసి మన అంబటి రాంబాబు గారిని టార్గెట్ చేశారు. ఇప్పుడు ఒక టైం లైన్ అనేది మీ ముందు పెడతాను. ఈ తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి ఈ సిట్ నివేదిక ఏదైతే ఉందో దీని మీద వార్తలు పోయిన నెల అంటే జనవరి నెల 22, 23 నుంచి ప్రసారమైనవి. ఒకసారి మీరు కూడా చూసుకోండి. సాక్షిలోనే కాదు, టీవీ 9లోనే కాదు, మన ఛానల్లోనే కాదు, ఇతర ఛానల్లో కూడా 22, 23 తేదీల్లో ఈ ప్రసారాలు అనేది మొదలైతే దాదాపుగా మనందరం చూసినాము 30వ తారీఖు వరకు దీని మీద, అంటే 29 వరకు దీని మీద ఎలాంటి ప్రతిక్రియ అనేది లేదు. దాదాపుగా 5-6 రోజులు ఈ విషయం మీద టీడీపీ పట్టించుకోలే, ఎవరు కూడా అంత పెద్ద ప్రక్రియ అనేది ఇవ్వలే. కానీ సడన్గా 29వ తారీఖు అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్ ఒకరోజు అటు ఇటు కొన్ని ఫ్లెక్సీలు వెలిసినాయి. 30వ తారీఖు అంబటి రాంబాబు గారు ఆ ఫ్లెక్సీల దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక మాట చెప్పారు, మీరే తొలగించండి లేకపోతే మేము తొలగిస్తాము అని చెప్పేసి. ఆయన 30వ తారీఖు చెప్తే 31వ తారీఖు ఆయన మీద అటాక్ జరిగింది. అంటే దాదాపుగా 5-6 రోజుల మధ్యలో గమ్మునున్నారు, ఏమీ మాట్లాడాల. ఎందుకు మాట్లాడాల? రాజకీయాలలో ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఏదైనా ఇష్యూ మీద మాట్లాడితే, ఆరోపణ అనేది చేస్తే కొన్ని నిమిషాల్లోనే, కొన్ని గంటల్లోనే ప్రత్యారోపణ చేస్తారు, లేకపోతే ఖండిస్తారు. కానీ 5-6 రోజులు ఎలాంటి ఖండన అనేది లేదు. అంటే ఏదో ఒకరో ఇద్దరు మధ్యలో మాట్లాడారు, కానీ అంత పెద్ద లెవెల్లో టీడీపీ అనేది స్పందించరా. సడన్గా 29వ తారీఖు ఎందుకు స్పందించింది? ఇన్ని రోజుల నుంచి తిరుమల లడ్డు గురించి ఎందుకు టీడీపీ వదిలేసింది, ఎందుకు మాట్లాడలేదు? దీని వెనకాల ఒక కారణం ఉందండి. ఆ కారణం ఏంటంటే గీతం యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్స్. అసలు విషయం ఇది. ఈ ఇష్యూ, ఈ అటాకులు, ఈ జైళ్ళు, ఈ నిప్పు పెట్టడాలు, ఈ మంట పెట్టడాలు, వీటన్నిటి వెనకాల ఉన్నది అసలు 5,000 కోట్ల రూపాయల ఒక కుంభకోణం. మీ అందరికీ తెలుసుంటే గీతం యూనివర్సిటీ ల్యాండ్స్ ఇష్యూ మీద బొత్స సత్యనారాయణ గారు పోరాటం అనేది చేశారు.
ఆయన బొత్స సత్యనారాయణ గారు మండలిలో ఒక పార్టీ వైసీపీని రిప్రజెంట్ చేస్తున్నారు. ఆయన ఒక పదవిలో ఉన్నాడు. ఆయన కనుక ఈ విషయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ముట్టికాయలు పడేటటువంటి ఒక ఆస్కారం ఉంది. గీతం అన్నది ఎవరిదో మనందరికీ తెలుసు. నారా లోకేష్ గారి తోడల్లుడు, మన బాలకృష్ణ గారి అల్లుడు. ఆయనకి ఈ ల్యాండ్స్ అన్నవి ఇచ్చారు. అలా ఇవ్వడం అన్నది చట్టానికి వ్యతిరేకంగా జరిగినటువంటి కార్యక్రమం. ఇది బొత్స సత్యనారాయణ గారు హైలైట్ చేశారు. అలా ఆయన హైలైట్ చేస్తే మండలిలో ఈయనకి బలం ఉంది ఒకటి. రెండోది, మండలి చైర్మన్ గారు కూడా కొంచెం స్ట్రాంగ్ వ్యక్తి, మనందరికీ తెలుసు. అయితే మండలిలో అంతగా వీళ్ళ పప్పులు ఉడకవు. ఈ విషయం అన్నది ఎస్కలేట్ అయ్యి రేపు పొద్దున నేషనల్ మీడియాలో ఎవడో అర్నబ్ గోస్వామి లాంటి వాడి చేతుల్లో పడితే రచ్చ అయిపోద్ది, మళ్ళీ మొట్టికాయలు పడతాయి నారా లోకేష్కి అని చెప్పేసి ఏం చేయాలని చెప్పేసి ఆలోచించి ఒక ఎమ్మెల్యేని ఎరగాయిస్తారు. అదే జనసేన ఎమ్మెల్యే, ఆ వీడియోలో అవి బయటకు వచ్చినాయి, గుర్తుండే ఉంటుంది మీకు. ఎరగాయిస్తారు. అయినా కూడా పని కుదరలా. దీని మీద బొత్స సత్యనారాయణ గారు ఒక పెద్ద పోరాటం చేసి నిరసనలు వ్యక్తం చేస్తాము, రాబోయే రోజుల్లో మా కార్యాచరణ ఏంటో మీకు చెప్తామని చెప్పేసి దీన్ని ఇంకా స్ట్రాంగ్ చేసే కార్యక్రమం చేస్తే అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం కాక వీళ్ళు రాత్రికి రాత్రి రచ్చగొట్టాలి, విషయాన్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి ఆ ఫ్లెక్సీలని పెట్టారు. జనరల్గా ఫ్లెక్సీలు పెడితే ఏం చేస్తారు, పోలీసులు ఇట్లాంటి ఫ్లెక్సీలను తొలగించాలి. ఇట్లాంటి ఫ్లెక్సీలను ముందుగా పోలీసులు తొలగించాలి. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, కుల విద్వేషాలను రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం ఇది, హిందువుల మనోభావాలకు సంబంధించిన కార్యక్రమం. రెండోది ఈ ఫ్లెక్సీలు. రెండోది, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు. దీని గురించి ఫ్లెక్సీలు పెట్టకూడదు. పోలీసులు ముందుగా చేయవలసిన పని ఆ ఫ్లెక్సీలను తొలగించాలి. కానీ పోలీసులని ముందు కాంప్రమైజ్ చేశారు, వాళ్ళని న్యూట్రల్ చేశారు, వాళ్ళని ఫ్లెక్సీలు తొలగించని వాళ్ళ. దాని తర్వాత ఆ ఫ్లెక్సీల మీద రచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడారు. బయటికి రావాలి నాయకుడు, టీడీపీ వాళ్ళు ఎవరు వస్తారో చూద్దాం, ఎవరిని టార్గెట్ చేయాలంటే అప్పుడు అంబటి గారు బయటకు వచ్చారు. అక్కడ అంబటి గారు దొరికిపోయారు వీళ్ళకి. సరే, ఈయన 30వ తారీఖు బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వగానే 31వ తారీఖు ఈయన మీద అటాక్ అనేది జరిగింది. ఆ అటాక్ని గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాలి. చాలామంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి కారులో ఉంటే, కారులో ఇంకో ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నారు. ఆ వ్యక్తిని అన్ని వైపుల నుంచి ఆ వ్యక్తి మీద ఒకసారిగా అటాక్ చేస్తే ఆ వ్యక్తి 60 ఏళ్ల పైబడినటువంటి వ్యక్తి అంబటి గారు. ఇక అంబటి గారి మీద అయినటువంటి ఒక ఎఫ్ఐఆర్ చూపిస్తాను మీకు. ఓకే, ఇది కాదు, సారీ, ఇది ఇక్కడ ఏజ్ రాశారు చూడండి. ఓకే, ఈయనది కాదు, వేరే ఏజ్, సారీ. సరే, అంబటి గారి ఏజ్ 60కి పైన. ఆ వ్యక్తి ఆ వయసులో అంతమంది ఒకేసారి అటాక్ చేస్తే ఏం చేస్తారు? ఆ టెన్షన్లో ఆయన ఒక అనగుడిన మాట అన్నారు. సరే, ఆ మాటని ఎవరు సమర్థించరు, నేను కూడా సమర్థించను, ఎవరు సమర్థించరు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమర్థించరు. కానీ ఆయన అన్నటువంటి ఆ పరిస్థితులు ఏంటి ఒకసారి మనం ఆలోచించాలి. 60 ఏళ్ల ఒక వృద్ధుడు, ఒక వ్యక్తి ఆయన మీదికి వందలాది మంది అటాక్ చేయడానికి వస్తే ఆ టెన్షన్లో ఆయన అనగూడని ఒక మాట అన్నాడు. అదేంటి మరి అనగూడని మాట అన్నారంటున్నారు? అప్పుడెప్పుడో ఆయన ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభి గారు ఆయన కూడా అన్నాడు కదా అని చెప్పేసి కొంతమంది పోలుస్తున్నారు. వాళ్ళు మూర్ఖులు, పోల్చేటటువంటి వాళ్ళు. పట్టాభి గారు మాట్లాడిన మాటలు ఒక ఏసీ రూమ్లో కూర్చొని, ఒక ఏసీ ఆఫీస్లో, తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కూర్చొని రాజకీయంగా తాను ఎదగాలి అని చెప్పేసి అన్నటువంటి మాటలు అవి. అది కూడా ఒక ముఖ్యమంత్రిని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, పలుమార్లు అదే మాట తిట్టిండు. ఆ సిచ్యువేషన్ వేరు. హాయిగా కూర్చొని రాజకీయంగా ఎదగాలని తిట్టిండు. కానీ ఈయన సిచ్యువేషన్ వేరు. ప్రాణాపాయ స్థితిలో ఏం చేయాలో అర్థం కాక వచ్చినటువంటి రిఫ్లెక్స్ అది. సరే, అయినా కూడా ఏం చేశాడు అంబటి గారు, ఇంటికి వెళ్ళంగానే ఫస్ట్గా లేదని చెప్పేసి దీని మీద ఒక స్పందించాడు, మాట్లాడిండు. లేదు, అలా చెప్పి ఉండకూడదు, అది బై మిస్టేక్ వచ్చేసింది అని కూడా చెప్పిండు. ఇంతలోనే ఏం చేశారు అంటే, ఇది ముందుగానే ప్లాన్ అయినటువంటి విషయం. ఇది మొత్తం ప్లానింగ్ ఆల్రెడీ ముందు నుంచి ఉంది. ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి ఒక మహిళా లోకల్ ఎమ్మెల్యేకి ఆల్రెడీ చెప్పారు, మొత్తం ప్లాన్ చేసి పెట్టారు. ఆమె ఏం చేసింది, మహిళలను తీసుకెళ్ళింది. ఎందుకు అంటే, అరే మహిళలే విమర్శిస్తున్నారు అని చెప్పేసి ఒక వ్యతిరేకత, ఒక సెంటిమెంట్ పుట్టాలని చెప్పేసి ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. ఎంత బాగా ప్లానింగ్ అంటే ఇది, ఎంత పెద్ద ప్లానింగ్ అంటే ఇది, అందరికీ కనిపించేది తిరుమల లడ్డు విషయంలో జరుగుతుంది ఇది అని చెప్పేసి. ఈవెన్ వైసీపీ కూడా అదే మాట్లాడుతున్నది. కానీ తిరుమల లడ్డు గురించి జరుగుతున్నది, అందులో 50%, 50% ఉంది, నిజమే. కానీ ఇందులో ఎవరికి కనిపించని నిజం, కనిపించకుండా చేస్తున్నటువంటి నిజం ఏంటంటే, ఈ గీతంకి సంబంధించినటువంటి ప్రాపర్టీ 5,000 కోట్ల రూపాయలు, 54, 55 ఎకరాలు. అండ్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు కావాలని వైసీపీ వాళ్ళని రెచ్చగొడుతున్నారు.
మీకు ఒక ట్వీట్ చూపిస్తా, చంద్రబాబు నాయుడు గారి ట్వీట్, ఇది చూడండి. ద క్రిమినలైజేషన్ ఆఫ్ ద పాలిటిక్స్ అని చెప్పేసి 19 గంటల ముందు, అంటే దాదాపుగా నిన్న రాత్రిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ పెట్టారు. జనరల్గా ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నప్పుడు, రాష్ట్రంలో గొడవలు జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి ఇలాంటి ట్వీట్ పెట్టకూడదు. శాంతి భద్రతలు మాకు ముఖ్యం, ముందుగా అందరూ గమ్మునుండండి, ఇట్లాంటి పనికి మాలిన మాటలు మాట్లాడద్దు అని చెప్పేసి పెట్టినా అట్లా పెడతారు. కానీ క్రిమినలైజేషన్ ఆఫ్ వైసీపీ అని చెప్పేసి ఇంకా రెచ్చగొడుతున్నాడు. అంటే ఆయన కార్యకర్తలు ఇంకా రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ఈయన మాత్రమే కాదు, ఆయన పెమ్మసాని గారు చూసుకుంటాం, అది చేస్తాం అని చెప్పేసి ఆయన మాట, అంటే అట్లా రెచ్చగొడుతున్నారు. వీళ్ళు రెచ్చిపోవాలి, వీళ్ళు ఇంకేదో చేయాలి, వీళ్ళని ఇంకా కేసులు పెట్టాలని చెప్పేసి దాదాపుగా 3-4 కేసులు అయినట్టున్నాయి అంబటి గారి మీద. 3-4 కేసులు అయినట్టున్నాయి. ఇదో కేసు అంబటి గారి మీద అయినటువంటి కేసు ఇది 3వ 4వ ఎఫ్ఐఆర్. నిన్న తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్లో అయినటువంటి కేసు, నిన్న ఆదివారం రోజు అయింది కేసు. అయితే ఇది అంబటి గారి మీద 3వ 4వ లెక్క పెట్టుకోవాలి. నెక్స్ట్ వింతా విచిత్రం ఏంటంటే, ఇది చూడండి ఒకసారి. ఇది ఎవరి మీద ఎఫ్ఐఆర్ అంటే జోగి రమేష్ గారి మీద. జోగి రమేష్ గారి మీద ఎఫ్ఐఆర్ దేనికి ఇక్కడ ఏమైనా ఉందా చూద్దాం ఒకసారి. ఓకే, డీటెయిల్ ఇవ్వలేదా? ఓకే, ఇచ్చారేమో. బట్ దేనికంటే నారా లోకేష్ గారిని ఈయన ఏదో అన్నాడు, జోగి రమేష్ గారు అని చెప్పేసి ఈయన మీద ఒక కేసు అనేది పెట్టారు. నిజంగా ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా? దయచేసి ఆలోచించాలి. అంటే ఒక మనిషి, మీకు వీడియో చూపించలేదు, నేను మర్చిపోయాను అనుకుంటా. ఈ వీడియో చూడండి, వింతగా ఉంటుంది. ఇందులో ఒకడు ఉన్నాడు, మీరు చూడండి. ఈడే పైకి వేసిండు, ఆడ మంట. ఏం వేసిండు ఆడు? నాకు చూడండి, మళ్ళీ చూడండి, ఇంకోసారి చూపిస్తా. మంట ఈడే ఎగురుతున్నాడు. కనిపించిందా మీకు? మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూడండి. వస్తాడు, వచ్చాడు, వేసిండు, మంట. వాడు ఏం వేసిండు మీ అందరికి తెలుసు, కానీ చెప్పడం దీనికి. ఒకవైపు ఇండ్ల మీద ఇట్లా అటాకులు చేస్తారు, ఇండ్లు కాలుస్తారు, మరొక వైపు వాళ్ళ మీదనే కేసు పెడతారు. ఇది వింత విచిత్రమైనటువంటి విషయం. మీరు వచ్చి ఇళ్ళు పలగొట్టి, కార్లు ధ్వంసం చేసి, కార్లు కాల్చేసి, ఇల్లు కాల్చేసి, మళ్ళీ వీళ్ళ మీదనే కేసులు. ఇంతకన్నా ఘోరం మరొకటి ఉంటుందా? నేను ప్రశ్నిస్తున్నా. సరే, ఓకే, ఈరోజు జోగి రమేష్ గారు ఆయనని, నారా లోకేష్ గారిని ఏదో అన్నాడు, మన అంబటి గారు చంద్రబాబు నాయుడు గారిని ఏదో అన్నాడు అని చెప్పేసి మీరు ఇంత ఫీల్ అవుతున్నారు కదా. మరి మీరు ఎప్పుడు అనలేదా? చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా, నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నా, మీరు ఎప్పుడు అనలేదా? ఓసారి సమాధానం చెప్పండి. మేము ఎప్పుడు అనలేదు, మేము శుద్ధపూసనం, మేము ఎప్పుడు మా నోటి నుంచి అసలు ఏం మాటలు రాలేదు అని చెప్పేసి మీరు చెప్తే దానికి సమాధానంగా నేను ఒక 10-15 వీడియోలు చూపిస్తా. మీరు అని ఈరోజు పక్క వాళ్ళంటే మీకు నొప్పిలేస్తున్నది. ఇంతకన్నా సిగ్గుచేటు మనకి ఇంకోటి ఉంటుందా? రాష్ట్రంలో కేవలం ఒక వ్యక్తికి 5,000 కోట్ల రూపాయల సహాయం అందించడానికి, సహాయం అనాలా, ఆయనకి సహాయం ఎందుకు కానీ, ఒక వ్యక్తి కట్టబెట్టడానికి ఈరోజు ఇంత పెద్ద డ్రామా చేస్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాన్ని ఈరోజు సక్సెస్ఫుల్గా ఆపేశారు. ఈరోజు బొత్స సత్యనారాయణ గారు ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఆయన కూడా ఇప్పుడు ఈ ఇష్యూల మీద మా నాయకులను అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి గీతంకి సంబంధించినటువంటి ప్రయత్నం ఉందా? ఆ విషయం ఏంది? దాన్ని వదిలేశారా? ఒకసారి సమాధానం చెప్పాలి. రాయలసీమ లిఫ్ట్ అన్నారు, ఇప్పుడు ఇది ఇట్లా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి. వైసీపీ నాయకుడిని తెలుగుదేశం పార్టీ డైవర్ట్ చేయాలి అనుకుంటుంది, తెలుగుదేశం పార్టీ డైవర్ట్ చేస్తుంది, వైసీపీ నాయకులు డైవర్ట్ అవుతున్నారు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి, ఒక 200-250 వీడియోలు ఉన్నాయి నా దగ్గర. పంపించిన వాళ్ళు చాలామందే ఉన్నారు. అన్నీ ప్లే చేసి నేను అన్నెసెసరీగా ఆ విషయాలు, ఆ గొడవలు పెంచదలుచుకోలేదు. ఇది కూడా ఎందుకు ప్లే చేసిన అంటే కుట్ర చూపిస్తున్నా, నేను ఏం జరిగిందో చూపిస్తున్నా. ఇక్కడ ఇంకో విషయం కూడా, ఈ వేసినటువంటి వ్యక్తికి ఒక మాట చెప్పాలి. ఏంటంటే ఈరోజు అంతా బాగానే ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, అందరూ కానీ, మీకు సంబంధించిన నాయకులు, అగెన్స్ట్ పార్టీ వైసీపీ వాళ్ళు అందరూ ఓకే, ఏముంది మళ్ళీ కట్టుకుంటాడు జోగి రమేష్ గారు, ఏముంది పోయేది. కానీ రేపు పొద్దున్న ప్రభుత్వం మారాక నీ పరిస్థితి ఏం తమ్ముడు? నాకు అర్థం కాదు. నువ్వు వేసి వెళ్ళిపోయినావు, సరే ఓకే, మత్తులు వేసినావో ఏం చేసినావో నువ్వు వేసినావు, వెళ్ళిపోయినావు. రేపు పొద్దున పరిస్థితి ఏంది నీది? కాళ్ళు పైకి మెడకాయ కిందికి ఎలాడదీసి ఈపుతో పాటు పిల్లలు బలగొడతారుగా. మరి అది ఒకసారి ఆలోచించుకున్నావా? నీకు కుటుంబం ఉంటుందిగా, నీకు భార్య పిల్లలు ఉంటారుగా, మరి అన్యాయం అయిపోతావుగా. చేయడం ఏముంది పని? ఎవడైనా ఏముంది ధనమని చేసేస్తాడు. దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎవరు?
నీ కుటుంబం అనుభవించాలి. ఒకసారి ఆలోచించుకోండి. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి నేను ఒక్కటే విన్నవించుకుంటున్నా, ఏ పార్టీ వారైనా సరే, అదే ఈ పార్టీ వారైనా సరే, ఆ పార్టీ వారైనా సరే, ఏ పార్టీ వారైనా సరే, పార్టీలది ఏముందండి, అధికారం ఈరోజు ఉంటుంది, రేపు పొద్దున ఉండదు. కానీ ఇట్లాంటి వ్యవహారాల్లోకి మీరు వెళ్తే మీ జీవితం అనేది నాశనం అయిపోద్ది. అది నేను చెప్పాలనుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు నిజంగా చాలా బుర్ర ఉన్నటువంటి నాయకుడు అండి. ఈరోజు ఆయన నిజంగా ఆయన బుర్ర ఏంటో నాకు, ఆయన బలం ఏంటో నాకు ఈరోజు అర్థమవుతుంది. వైసీపీ నాయకులందరినీ కూడా తన వేళ్ల మీద ఆడిస్తున్నాడు. అందరూ తిరుమల లడ్డూలో బిజీగా ఉంటే వెనకాల నుంచి 5,000 కోట్ల రూపాయల భూమి అనేది దండుకుంటున్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా నేను మాట్లాడిన విషయం మీద మీరేమనుకుంటున్నారు? దయచేసి ఒక కమెంట్ చేయడం మాత్రమే కాదు, ఈ వీడియోని ఒక లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.